పరమ పుణ్యధామం పాండురంగనామం, పరమ పుణ్యధామం పాండురంగనామం. అదే మోక్ష తీరం వేదసారం మధురం మధురం పాండురంగనామం, పరమ పుణ్యధామం పాండురంగనామం. ఎంత పాడుకున్నా అంతులేని కావ్యం, ఎంత పాడుకున్నా అంతులేని కావ్యం. ఎన్ని మార్లు విన్నా నవ్యాతి నవ్యం పాండురంగనామం, పరమ పుణ్యధామం పాండురంగనామం. పాండురంగ సన్నిధి మాసిపోని పెన్నిధి, పాండురంగ సన్నిధి మాసిపోని పెన్నిధి. ప్రభుని కరుణ లేనిది జగతినేమి ఉన్నది పాండురంగనామం, పరమ పుణ్యధామం పాండురంగనామం. దాసులైన వారికి దాసుడి తుకారా, దాసులైన వారికి దాసుడి తుకారా. ధన్య జీవులారా అందుకోండి రామ్ రామ్, అందుకోండి రామ్ రామ్, అందుకోండి రామ్ రామ్. పాండురంగ హరి జయ జయ, రామకృష్ణ హరి జయ జయ, 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 పాండురంగ హరి జయ జయ, రామకృష్ణ. గద్వాల సోమన్న గారు గణిత శాస్త్ర ఉపాధ్యాయులుగా కర్నూలు జిల్లాలో పనిచేస్తూ అనేక గ్రంథాలని రచించి ఇప్పటి వరకు సుమారు 90 పైగా గ్రంథాలని రచించారు. ఇంకా రచిస్తూనే ఉన్నామని చెప్పి చెప్పారు. మరి వారితో నేను ప్రస్తుతం ఇంపాక్ట్ అయిన సందర్భంగా మరి నా గురించి ఒక్క నిమిషం పరిచయం చేసుకుంటే, వారు ఉపాధ్యాయులు, అలాగే నేను కూడా ఒక ఉపాధ్యాయులు ఇక్కడ. మరి ఈనాడు ఈ కార్యక్రమానికి స్వాగత పలుకులు పలకడం నా అదృష్టంగా భావిస్తున్నాను. మరి ముందుగా అందరికీ ఈ సభా కార్యక్రమాన్ని నిర్వహించుకునేందుకు మనం కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాం. ఈనాటి ఈ గ్రంథాల ఆవిష్కరణ అలాగే స్వీకరణ సభకు విచ్చేసిన అతిథులందరికీ మరొకసారి స్వాగతం పలుకుతూ ఈ సభాధ్యక్ష స్థానాన్ని వహించవలసిందిగా శ్రీ కుమ్మూరి రాజేంద్ర సార్, పట్టాభి కళా పీఠం అధ్యక్షులు, వారిని సగౌరవంగా వేదికకి ఆహ్వానిస్తున్నారండి. మన అందరి కళాకారుల మధ్య శ్రీ కుమ్మూరి రాజేంద్ర సార్ గారు, పట్టాభి కళా రచయిత్రి శ్రీమతి తాతవరి అమ్మాజీ గారిని కూడా వేదికలకి ఆహ్వానిస్తున్నాను. వారికి శివరావు గారు ఒకేతో సత్కరిస్తున్నారు. వారిని డాక్టర్ రాజు రంగారావు గారు, గారికి శ్రీ యశోధర గారు ప్రత్యేక సత్కరిస్తున్నారు.
ఆయుర్వేద వైద్యులు అమ్మా చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు ఆ ట్రస్ట్ ద్వారా అనేక మందికి సేవలు అందిస్తున్నారు. మరి వారి ఇక్కడ సుపరిచితులే కాబట్టి అలాగే ఈనాటి ఈ కార్యక్రమానికి వారు ఎన్నో గ్రంథాలు రచించారని చెప్పేసి వారి మాటల్లో నా పరిచయ కార్యక్రమంలో తెలుసుకున్నాను. మరి వారు ఉపాధ్యాయులు, గణిత ఉపాధ్యాయులుగా ఉండి కూడా మరి సాహిత్యం మీద అభిమానంతో ఎన్నో గ్రంథాలు రాయటం నిజంగా ఉదాహరణ. మరి ఈనాటి ఈ సభకి హీరో అయిన శ్రీ గద్వాల సోమన్న గారిని కర్తార్థముల మధ్య ఆహ్వానిస్తున్నాను. వేదికకి వారిని వేదికకి రావాల్సిన 100కి చేరుకున్నానని చెప్పారు. మరి ఎంతో ఓపిగా, అలాగే గణిత శాస్త్రంలో నిష్ణాతులై ఉంది, సాహిత్యం మీద 52 ధ్యేయాలు ఖచ్చితంగా ఉంటాయట. ఎందుకంటే 52 జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంతో ఈనాటి కార్యక్రమాన్ని, అలాగే ఈనాటి గ్రంథ స్పీకర్త శ్రీ పంతులూరి శివరావు గారు, వీరి గురించి కూడా ఒక 2 నిమిషాలు చెప్తాను. మరి ప్రతి ఆదివారం కూడా ఏదో ఒక కార్యక్రమంలో రత్నాన్ని గిఫ్ట్ పొందారు. ఇంత వయసు సుమారు 80కి పైగా, రిటైర్ అయ్యి కూడా దగ్గర 10 సంవత్సరాల పైన నాకు అనిపిస్తుంది. మరి ప్రతి ఆదివారం ఈ రిటైర్ అయిన తర్వాత కూడా భావి జీవితంలో మరి రెస్ట్ తీసుకోకుండా ఏదో ఒక కార్యక్రమంలో నేను ఉండాలని చెప్పేసి ఇంటి నుంచి బయలుదేరి ప్రతి కార్యక్రమంలో నిమగ్నమయ్యి మరి ప్రతి ఆదివారం ఏదో కార్యక్రమం, ఏదో ఒక పంపిస్తారు. ఈ రోజు మేము ఈ కార్యక్రమం చేశాము. అలాగే మరి ఈ ఆదివారం ఈ కార్యక్రమం ఉన్నారు. మరి ఈనాటి గ్రంథ స్వీకర్త పంతులూరి శివరావు గారు, సేవారత్న, వారిని కూడా వేదిక మీదకి ఆశీర్వాదంగా కోరుతున్నాను. అతిథులందరూ కూడా శివరావు గారికి ఒకే అందిస్తున్నారు. ఇక వేదిక మీద ఉండాలని కోరుతున్నాను. యువతి స్వామివారికి జ్యోతి ప్రజ్వలన చేశాక సభాధ్యక్షులు వారు సభను ప్రారంభిస్తారు. బ్రహ్మణి మానస సంచరరే మదసిఖి పింఛాలంకృత చికురే మదసిఖి పింఛాలంకృత చికురే మహనీయ కపోలజిత ముకురే మానస సంచరరే. శ్రీరమణీ కుచ శ్రీ శ్రీ శ్రీరమణీ శ్రీరమణీ కుచ దుర్గ విహారీ సేవక జన మందిర మందారే పరమహంస ముఖ చంద్ర చకోరే పరిపూరిత మురళీరవధారే మానస సంచరరే. ఇవాళ చాలా అద్భుతమైనటువంటి రోజు. స్వామివారి ప్రాంగణంలో వారి ఆశీస్సులతో ఈ పుస్తకాలను అంకితం తీసుకుంటున్నటువంటి శివరావు గారికి కూడా స్వామివారి ఆశీస్సులు మెండుగా ఉండాలని ముందుగా స్వామివారిని ప్రార్థిస్తూ కార్యక్రమాన్ని తీసుకున్నాం. చిరిగిన చొక్కా అయినా కొనుక్కో, ఒక మంచి పుస్తకం కొనుక్కో అన్న పెద్దల మాటని మనం ఎప్పుడూ గుర్తుంచుకోవాలి. మంచి పుస్తకమాలంటే ఏంటి అంటే, ఇక్కడ 4 పుస్తకాలు మీ ముందు ఉన్నాయి. ఈ 4 పుస్తకాలు సోమన్న గారి మస్తకం నుంచి వెలువడినటువంటి అక్షరాల యొక్క సమూహం. అది కొన్ని లక్షల అక్షరాలు అవన్నీ. వాటన్నింటినీ పుస్తక రూపంలో అచ్చువేసి మరి శివరావు గారి మీద ఉన్నటువంటి ప్రేమాభిమానాలతో వారికి అంకితం చేయడం అనేటువంటి చాలా గొప్ప విషయం. నిజంగా ఒకే రోజు 4 పుస్తకాలు ఆవిష్కరించబడటం,
ఒకే వ్యక్తి 4 పుస్తకాలను అంకితం తీసుకోవడం కూడా చాలా గొప్ప విషయం, అరుదైనటువంటి విషయం. కాబట్టి శివరావు గారు ఎంతో ఆయన స్నేహశీలి అయ్యుండొచ్చు సోమన్న గారికి. శివరావు గారి మీద నేను ఒక 2 మాటలు రాశాను దీంతో. ఇది అక్షర సమగాలకి సాహితీ సార్వభౌముడు పలకలూరి అక్షరాలను అస్త్రాలుగా సంధించిన ధనుర్ధారి, సర్వుల తత్వాన్ని ఎరిగిన నేర్పరి, అందరి మనసుల్లో నిలిచిన వినయశీలి, అన్నార్థులను సేవకుడై ఆదుకునే నిగర్వి, గుంటూరు నేలన అక్షరాల పంట పండించిన మా పలకలూరి. ఈ 4 మాటలతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాం. ముందుగా కామ్రేడ్ గని వారి యొక్క చక్కని పాటతో కార్యక్రమాన్ని ప్రారంభిస్తే బాగుంటుందని చెప్పి నేను అనుకుంటున్నాను. రాజరాజు గారు రాసినటువంటి అధ్యాపకులు డాక్టర్ ఎల్లాపురం మల్లికార్జునరావు గారు, దాంతో పాటు ఎంతో మంది మహోన్నత వ్యక్తులు ఈ సభకు వచ్చారు. సార్ నమస్కారం. శివరావు గారిని ఇక్కడ సత్కరించడం, వారికి పుస్తకాలు అందించడం గర్వకారణం. పళ్ళ సేవలో బ్రతుకు నేస్తమా, ఆ గొప్ప నీకు తెలుస్తోంది మిత్రమా. ఒక్కరోజైనా ఒక్కసారైనా, ఒక్కరోజైనా ఒక్కసారైనా పరుల సేవలో బ్రతుకు నేస్తమా, ఆ గొప్ప నీకు తెలుస్తోంది మిత్రమా. వర్గరహిత స్వర్గమది నేస్తమా, వర్గరహిత స్వర్గమది నేస్తమా, అతట మానవత విలసి మిత్రమా. ఒక్కరోజైనా ఒక్కసారైనా పరుల సేవలో బ్రతుకు నేస్తమా, ఆ గొప్ప నీకు తెలుస్తోంది మిత్రమా, ఆ గొప్ప నీకు తెలుస్తోంది మిత్రమా. గాయపడ్డ పక్షులకు మందు పూసి మాట్లాడడం, రాలి పొట్టపు మొగ్గల సుమమాలను కూర్చడం, గాయపడ్డ పక్షులకు మందు పూసి మాట్లాడడం, రాలి పట్టపు మొగ్గల సుమమాలను కూర్చడం, అసహాయుల కన్నీటిని జాలితోటి తుడవడం, అసహాయుల కన్నీటిని గాలితోటి తుడవడం, ఆకలి పేగుల ఎదుట అన్నం వెతుకోవడం, చెట్టును ప్రేమించడం, చెమటను ప్రేమించడం, మట్టిని ప్రేమించడం, మనిషిని ప్రేమించడం, నీ స్వప్నముగా వారి శోభిల్లుతుంది, అది అందరూ ఎదుట ఓదార్పుతుంది. ఒక్కరోజైనా ఒక్కసారైనా పరుల సేవలో బ్రతుకు నేస్తమా, ఆ గొప్ప నీకు తెలుస్తోంది మిత్రమా, ఆ గొప్ప నీకు తెలుస్తోంది మిత్రమా. కులమత భేదాలు వీడి పవిత్రంగా బ్రతకడం, దయాగుణం మనసు నిండ నింపుకుని మసలడం, కులమత భేదాలు వీడి పవిత్రంగా బ్రతకడం, దయాగుణం మనసు నిండ నింపుకొని మసలడం, పగవాడికి సైతం నీ కరచాలను ఇవ్వడం, పగవాడికి సైతం నీ కరచాలను ఇవ్వడం, 10 మంది బాగు కొరకు ఆలోచన చేయడం, శాంతిని ప్రేమించడం, క్రాంతిని ప్రేమించడం, శాంతిని ప్రేమించడం, క్రాంతిని ప్రేమించడం, నీ శ్వాసగా మారి శోభిల్లుతుంది, అది అందరూ ఎదుగుతారు ఓదార్పుతుంది. ఒక్కరోజైనా ఒక్కసారైనా, ఒక్కరోజైనా ఒక్కసారైనా పరుల సేవలో బ్రతుకు నేస్తమా,
ఆ వర్గం ఆ సేవ నీకు తెలుస్తుంది మిత్రమా, ఆ సేవ నీకు తెలుస్తుంది మిత్రమా. రవి గారి గత 30 నుంచి 30 నుంచి ప్రజా గాయకులుగా పేరున్నటువంటి గొప్ప వ్యక్తి చక్కని పాటతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాం. ఇప్పుడు ఈ 4 పుస్తకాల ఆవిష్కరణ జరుపుకుందాం. మొదటి పుస్తకం పాలపిట్ట. ఈ పుస్తకాన్ని డాక్టర్ రాఘవేంద్రరావు గారు పాలపిట్ట సోమన్న గారు రచించింది. డాక్టర్ రాఘవేంద్రరావు గారు వీరు మచిలీపట్నం జాతీయ కళాశాల బీడీ కాలేజీ ప్రిన్సిపాల్ గా పనిచేసి రిటైర్ అయ్యారు. తెలుగులో ఎంఏ PhD వారు. పాలపిట్ట వారిని రాష్ట్రీయ శాస్త్రి గారు సోమన్ గారు అలాగే సార్. నెమలికి నేర్పిన నడకలివి, మురళికి అందని పలుకులివి, శృంగార సంగీత నృత్యాభినయ వేళ చూడాలి నా నాట్యలీల. నెమలికి నేర్పిన నెమలికి నేర్పిన నడకలివి. కలహంసలకిచ్చిన పదజతులు, ఇలకు ఇల మెచ్చిన స్వరజతులు. కలహంసలకిచ్చిన పదజతులు, ఇలకు ఇల మెచ్చిన స్వరజతులు. తర్వాత పూలవాన ఈ పుస్తకాన్ని గంటా మనోహర్ రెడ్డి గారు హైదరాబాద్ నుంచి వచ్చారు. వారు ఆలోచించారు. ఎన్నెన్నో వన్నెల వెన్నెలలు, ఏవేవో కన్నుల కిన్నెరలు. ఎన్నెన్నో వన్నెల వెన్నెలలు, ఏవేవో కన్నుల
గుంటూరులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలుకులూరి శివరాము గారు సేవా దృక్పథం ఉన్నవారు. పలుకులూరి శివరాము గారు సేవ చాటలేని ఆదర్శం, అసమానం శివరాము త్యాగం, లేదు లేదు ఏ కులమానం, సమ్మున్నది ప్రాణేశ్వరి రత్నకుమారి. పలుకులూరి శివరాము గారి ప్రాణేశ్వరి రత్నకుమారి దేవుడిచ్చిన బహుమానం. వారికి ఆమె ఆరో ప్రాణిక సేవే శ్వాసగా, అహర్నిశలు అదే ధ్యాసగా, సామాజిక సేవ శ్వాసగా, అహర్నిశలు అదే ధ్యాసగా బ్రతుకుగా మహిళ నా మహనీయులుగా బడుగు బలహీన వర్గాలకు, ఆపదలో ఉన్నోళ్లకు ఆశ్రయ దుర్గం శివరావు. వేదాలు వారి ప్రజలలో పలుకులూరి శివరావు గారు సేవా వృత్తం ఉన్నవారు. అంకితం. చూడండి సార్, చూడండి చూడండి సార్, చూడాలి సార్, ఒకసారి చూడండి, ఒకసారి చూడండి సార్, ఈ సన్మాన పత్రం ఒకసారి అలానే ఉండండి సార్, చూడాలి అందరూ సార్, స్టేజ్ మీద అందరూ చూడాలి సార్. అలానే ఉండండి సార్, అందరూ చూడండి సార్. వారి సేవ సార్ ఒకసారి చూడండి సార్. ఇచ్చినటువంటి మన శోభన్ గారు ఈ సన్మాన పత్రం పలకని అందజేస్తున్నారు. సార్ ఒకసారి చూడండి సార్, ఒకసారి చూడండి. గారు పలుకూరు శ్రీరావు గారిని సత్కరిస్తున్నారు. డాక్టర్ రాజేంద్రరావు గారు, డాక్టర్ భూమేశ్వరి వెంకటేశ్వర అటువంటి చూడాలి. ఓకే చూడండి చూడండి సార్, ఒకసారి చూడండి, చూడండి. ఓకే అలా ఉండండి, అలా ఉండండి. నిర్విశ్రాంత మానవతామూర్తి పలుకులూరి శివరావు గారు సమూన్నత స్ఫూర్తి శిఖరం. అనేక ఆటుపోట్లను ఒడిదుడుకులను అధిగమించి జనసేవే జనార్దన సేవగా భావించి అన్ని వర్గాల వారికి ఆత్మీయుడిగా, ఆదర్శప్రాయుడిగా, ఆపద్బాంధవుడిగా ఆవిర్భవించడం వారి నిత్య చైతన్య నిస్వార్థ కీర్తికి నిలువెత్తు నిదర్శనం. పలుకులూరి శివరావు గారు తలుపుకొస్తే ఆధ్యాత్మిక ఆత్మీయ భావాలు పల్లవిస్తాయి. పలుకులూరి వారిని దర్శిస్తే వారి సామాజిక సేవ, సంఘ సంస్కరణలు, అవార్డులు, రివార్డులు, సత్కారాలు విశదమవుతాయి. భయంకరమైన కరోనా సమయంలో ప్రాణాల్ని ఫణంగా పెట్టి ఆపన్నులను ఆదుకున్న నిబ్బరం అద్వితీయం. సమాజ సేవ చేయాలనే సత్సంకల్పం కలగడానికి పూర్వజన్మ సంస్కారం వెంట రావాలి. దానిని ఆచరణలో పెట్టడానికి ఈ జన్మలో తగిన సంస్కారం తోడు కావాలి. కొనసాగించడానికి సంస్కారవంతురాలైన సహధర్మచారిణి ప్రోత్సాహం ఉండాలి. మీరు ఈ 3 సంస్కారాల మేళవింపు కలిగిన వారుగా కీర్తి పొందారు. శివాజీ చరిత్రలో తల్లి పాత్ర గొప్పది, శివరావు జీవిత చరిత్రలో భార్య పాత్ర మరువలేనిది. 92 books. మరి అద్భుతమైనటువంటి ఒక రచనా సామర్థ్యం ఉన్నటువంటి వ్యక్తి ఎంపికలు నుంచి గుంటూరు దాకా వచ్చి మన గుంటూరు వంశం మీద, మరి అలాగే శివరావు గారి మీద ప్రేమాభిమానాలతో మరి ఆ 4 పుస్తకాలు పాడుతా
తీయగా చల్లగా పాడుతా తీయగా చల్లగా పసిపాపలా నిదరపో తల్లిగా బంగారు తల్లిగా పాడుతా తీయగా చల్లగా కునుకు పడితే మనసు కాస్త కుదుట పడతది కుదుట పడ్డ మనసు తీపి కలలు కంటది కునుకు పడితే మనసు కాస్త కుదుట పడతది కుదుట పడ్డ మనసు తీపి కలలు కంటది కలలే మనకు మిగిలిపోవు కలిమిసి వరకు కలలే మనకు మిగిలిపోవు కలిమిసి వరకు ఆ కలిమి కూడా దోచుకునే దొరలు ఎందుకు పాడుతా తీయగా చల్లగా పసిపాపలా నిదరపో తల్లిగా. శివరాం గారిని సోమన్న గారిని ఆశీర్వదిస్తూ సందేశాలు ఇస్తారు. 2-3 నిమిషాల కంటే ఎక్కువ సమయం తీసుకోకూడదని చెప్పి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే సమయం 12 కావస్తుంది కాబట్టి 1 గంటకి ఈ కార్యక్రమం క్లోజ్ చేయాలి. కాబట్టి ఈ ప్రసంగాలు 1 గంట లోపల ముగించాలని చెప్పి వక్తల్ని నేను కోరుతున్నాను. ముందుగా కలియుగ వెంకటేశ్వర స్వామి పాదపద్మాలకి నమస్కరిస్తూ నాకు ఇచ్చిన 120 సెకండ్లలోనే నా మాటలు ముగిస్తాను. ఇది వాస్తవానికి నేను ప్రేక్షకుడిగా వచ్చాను. పలకలూరి సేవన్న గారు, పలకలూరి శివరావు అన్నట్లది నేను, పలకలూరి సేవరావు. ఆయన మొదటి నుంచి సేవ అనే లక్ష్యం, దానికి అలా కలిసి వస్తాయి. ఇందాక మా పాటల గని నాకు దాదాపుగా 3.5 దశాబ్దాల నుంచి మంచి మిత్రులు. ఆయన బీజం ఆరోపించారు. సేవ రుచి నువ్వు తెలుసుకో, సేవ చేయడం నీకు జీవితాంతం అలవాటు అవుతుంది అనేది ఆ పాట సారాంశం. దానికి తగ్గట్టుగానే వేదిక మీద శివరావు గారు ఒక సేవరావు అయితే అసలు ఈ కార్యక్రమం మొత్తానికి మూల పురుషుడు గద్వాల సోమన్న గారు కూడా. ఆయన సోమన్న కాదు, ఆయన సేవన్నే. బాల సాహిత్యానికి సంబంధించి బాలపిట్ట ఒక వరుస, ఒక సీరియస్ చూడండి, చాలా యాక్ట్గా. ఆ రోజుల్లో చాలా భయస్తుడు, ఎవరితో మాట్లాడేవాడు కాదు. కానీ ఇవాళ చూస్తుంటే ఆయన సేవ నిర్ణయం చూస్తుంటే చాలా అభిమానం, శ్లాఘనీయం. మరి ఎక్కడ ఉంటే ఆయన ముందుంటున్నాడు. చాలా సంతోషం, చాలా ఆనందంగా ఉంది. అలాగే రాజచంద్రరావు సేవా కార్యక్రమంలో ఆయన కాకుండా రాజకీయ కూడా తక్కువ మాకు కూడా ఆ సేవాక్రమంలో ఉన్నటువంటి సంతృప్తిని, దానివల్ల మా ఆనందాన్ని అందించిన వల్ల ఆయనకి ప్రత్యేక ధన్యవాదాలు. ఎక్కడ సేవ చేద్దామన్నా సరే మా ఆపరేషన్ తరఫున కానీ మేము వేరే కార్యక్రమంలో ఉన్నప్పుడు ఫోన్ చేయకుండా ఆయన వస్తారు, పూర్తి సమయానికి కేటాయిస్తారు. ఈ రోజు ఇంత మహామూలంలో గౌరవ మధ్యలో నాకు కూడా కూర్చున్న అవకాశం శివరావు గారు ఇచ్చింది కాబట్టి వారికి నాకు అవకాశం ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ సభా సరస్వతి శుభాకు నందన వందన చందన
ఇటువంటి సేవరా ఇది ఒక గొప్ప పండుగగా కనిపిస్తుంది. ఎందుకంటే శివరావు గారి మనస్సు ఎంత తేట తెల్లగా ఉంటుందో అంత గొప్పగా ఈ రోజు ఇక్కడ ఈ కార్యక్రమం జరిగిందని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. శివరావు గారు చేస్తున్న సంఘ సేవలు చూస్తే ఆయన ఈ వయసులో 70-80 సంవత్సరాల వయసులో కూడా ప్రతిరోజు ఏదో ఒక సేవ చేయాలి, పేదవారికి ఏదో ఒకటి వారి చేతుల ద్వారా లేదా వేరే ఇతరుల ద్వారా అయినా చేయించాలి అనే మంచి మనసున్న మహనీయుడు శివరావు గారు. ఆయన గొప్ప మనసుకి ఈ రోజు ఇక్కడ జరిగిన ఈ అంకిత సభలో చాలా గొప్పగా జరిగిందని నేను భావిస్తున్నాను. అలాగే సోమన్న గారు కర్నూలు జిల్లా మన పాత రాజధాని నుంచి గుంటూరు జిల్లా కొత్త రాజధాని వచ్చి మరి శివరావు గారికి 4 పుస్తకాలు అంకితం ఇవ్వడం చాలా సంతోషకరము. శివరావు గారు ఈ వయసులో చేస్తున్న ఈ సేవ భగవంతుని ఆశీస్సులతోటి ఆయన నిండు 100 ఏళ్ళు ఆయురారోగ్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మాతో పాటే సంవత్సరాలు గారు ఇంకా గుంటూరులో ఇంకా 10 మంది కలిసి చదువుతున్నాం. ఆ సంవత్సరం మా రైతులు డాక్టర్ అనమాట. ఎందుకు చెప్తున్నానంటే ఒక మంచి మాట జనానికి తెలియాలి. 6వ తరగతి నుంచి డాక్టర్ని కావాలి అని రాసి పెట్టుకున్నాడు మనసులో. మనసులో రాసుకోమంటాడు. ఆయన మనసులో రాసుకోమంటే నేను రాసుకోవాలి. ఏం రాసుకున్నానంటే లోకసి సినిమా నందమూరి లోక సినిమా చూసిన తర్వాత నేను రాసుకున్నా. కవిని కావాలి అని రాసుకున్నా. అలా చెప్తే నేను కవిని కావాలని రాసుకున్నానంటే నువ్వు ఈ వ్యాధి ద్వారా నేను 4 రోజులు వెళ్తాను. అప్పటి నుంచి ఆకాశవాణి విజయవాడ కేంద్రం వారు రంగారావు అనంతవరపాడు ఇప్పుడు వారి పూర్వం వినండి అని 6వ తరగతి నుంచి సమస్య అది వారు ఇచ్చేస్తున్నారు. వేదిక ముందున్నటువంటి మహానీయులకి అందరూ కూడా సవినయంగా నమస్కృతిగా అందజేస్తూ 2 నిమిషాల్లో నేను చెప్పదలుచుకున్న మాటలు చెప్పి పూర్తి చేస్తాను. సంకల్పం మంచిదైతే అదే బలం. సంకల్పం మంచిదైతే అదే బలం. చిత్తశుద్ధి ఉంటే అదే ఆచరణకు బాట వేస్తుంది. ఈ 2 నేను ఈరోజు కృతికర్త ఇద్దరిని ఉద్దేశించి చెప్తున్నటువంటి మాటలు. ఎందుకంటే ఈ రోజున నలుగురు నా వారు అనుకోవడం, ఈ సమాజం నాది అనుకోవడం, మనమంతా ఒక కుటుంబం అనుకోవడం, పరోపకారం నిజం శరీరం అనుకోవడం, అదే కదా జీవితానికి సార్థకత. అదే కదా జీవితంలో విజయం సాధించడం అంటే. మరి ఈ ఇద్దరు కూడా ఒకరు సేవా రంగంలోను ఒకరు సాహితీ రంగంలోను ఎనలేని సేవలు సుదీర్ఘంగా ఎలాంటి ఆయాస ప్రయాసాలు లేకుండానే మరి ఇంత దూరం ప్రయాణించడం అనేది చిన్న విషయం కాదు. అంటే నా ఉద్దేశం ఏంటంటే తన కోసం ప్రయత్నం చేసేవాడు, పని చేసేవాడు ఆలస్యపోతాడు. వేదికపై ఆసీనులైన శివరావు గారి అభిమానులకు, వేదిక ముందు ఉన్నటువంటి శివరావు గారి అభిమానులకు అందరికీ నమస్కారాలు. ఈ కార్యక్రమంలో నన్ను కూడా ఒక భాగం చేసినందుకు ముఖ్యంగా పలకవేటి శివరావు గారికి
నమస్కారం తెలియజేస్తున్నాను, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ సభా కార్యక్రమంలో ఏమైనటువంటి సాహితీవేత్తల మధ్య ఒక చిన్న రచయితమైనటువంటి నన్ను కూడా కూర్చోబెట్టి వారి స్పర్శ భాగ్యాన్ని దయచేసినందుకు కూడా సభలో గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సభాధ్యక్షుడు బట్టారి కళాపేట అధ్యక్షుడు సభా నిర్వహణ సామ్రాట్ శ్రీ తుమ్మూరి రాజేంద్ర ప్రసాద్ గారి గురించి సాహిత్యంలో దానికి అందరికీ తెలిసిన విషయమే. గొప్ప సాహిత్యవేత్తగా కాకుండా ఆయన సంస్థ ద్వారా అనేక మందికి పురస్కారాలు ప్రదానం చేస్తూ రెండు రాష్ట్రాల్లో కూడా అనేక కార్యక్రమాలు చేస్తూ సాహిత్యాన్ని పోషిస్తున్నటువంటి గొప్ప వ్యక్తి. ఆ తర్వాత ముఖ్యమంత్రిగా ఇచ్చేసినటువంటి గుంటూరుకి సాహిత్యానికి పరమాణికమైనటువంటి డాక్టర్ రామరావు గారు ఒక గొప్ప కవిగానే కాకుండా 40 ఏళ్లుగా సాహిత్య సేవలు చేస్తున్నటువంటి సాహితీ కర్షకులు డాక్టర్ రంగారావు గారు గుంటూరు జిల్లానే ఆయన చూసి గర్వపడాలి. ఒక సాహిత్యాన్ని తన జీవిత శ్వాసగా భావించి సాహిత్యం కోసం పగలనక వేయనక దినరాత్రాలు 365 రోజులు 24 గంటలు కూడా సాహిత్యం కోసమే శ్వాసగా భావిస్తున్నటువంటి గొప్ప సాహిత్యవేత్త డాక్టర్ రంగారావు గారు. రాము రంగారావు గారు ప్రశ్న నుండి ప్రశ్న ప్రభవించుకున్నచో నరుని జ్ఞాన పరిధి పెరగబోతుంది. ప్రశ్న లేని బ్రతుకు అసలము బ్రతుకుదా. కనుక జ్ఞానం అంటే ఏంటి, మనం పుస్తకాల్లో చదువుకున్నదేంటి, దేనికోసం ఆరాటపడుతున్నాము, ఈ సమాజం ఎవరిది, నాదా కాదు, నీదా కాదు. మన ఇద్దరి మధ్య ప్రశ్న లేకుండా నీవు నేను తెలిసి ఉన్నా. కనుక చదువుకుంటే మనకి జ్ఞానం ఉంటే ఈ సమాజం అందరిది, ఈ సంపద అందరిది. దీనిని అందరి అవసరాలకు ఉపయోగపడాలి, అది జ్ఞానం. అయితే ఒక మనిషి చాలా తెలివైన వాడు, ఒక మనిషి తెలివైన వాడు కాదు, అది పుట్టుక ద్వారా వచ్చింది. ఇది కూడా ప్రచారం జరిగేలా తెలివి పెరగడానికి సామాజిక స్పృహ. పల్లెటూరులో వ్యక్తికి చదువు అంటే ఏమిటో తెలియదు, జ్ఞానం అంటే ఏమిటో తెలియదు. వ్యవసాయం పంట ఏ విధంగా పంట పెరగడానికి ఏం చేయాలి అని మామూలు మనిషి కన్నా, ఉపాధ్యాయుడి కన్నా రైతు కారణం మనవాడు చెప్తారేమో. ఇంతమంది మహామహులు ఆంధ్రప్రదేశ్ నుండి తెలంగాణ రాష్ట్రాల నుండి కూడా ఈ సభకు చేయడం చాలా మనోహరం. అది నా పూర్వజన్మ సుకృతం. మాన్శ్రీ గద్వాల సోమన్న గారు కరీంనగర్ జిల్లా వాస్తవ్యులు, అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు వాస్తవ్యులు, వారు మంచి ఉపాధ్యాయులు. వారు ఆధ్వర్యంలో 4 పుస్తకాలు రచన చేసి ఆ 4 పుస్తకాలు కూడా నాకు అంకితం పని నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. వారికి స్వభావంగా ధన్యవాదాలు చెప్పుకుంటామని చెప్పేసి మనం ఒకసారి గద్వాల సోమన్న గారిని మీ యొక్క అర్థాన్ని తప్పకుండా మనం ఇస్తున్నాం. తర్వాత ఈ సభకు సోదరులు సోదరులందరూ కూడా మనని, దయాస్మృతులు పెద్దలందరూ కూడా మనని,
కొద్ది క్షణాలు భూయాలు వస్తున్నాయని మీరందరూ భూయాలు స్వీకరించి నన్ను ఆశీర్వదిస్తారని చెప్పేసి మళ్ళా మనసావాసం మిమ్మల్ని పేర్కొంటున్నాను. నా మిత్రులు, నా చాలా చిరకాల స్నేహితులు వారు మేము ఇక్కడ చదువుకున్నాం. గౌరవనీయులు రాజు రంగారావు గారితో పరిచయం ఉండటమని ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. వారు నన్ను ప్రేరేపణ చేస్తూ ఇలాంటి కార్యక్రమాలు చేసిన దానికి నన్ను ఎంతగానో ఎంకరేజ్ చేస్తున్నటువంటి రాజు రంగారావు గారు కూడా సభలో మరొకసారి బహుమానం చెప్తున్న రాజు రంగారావు గారికి, అలానే హైదరాబాద్ నుంచి వస్తున్నారని గౌరవనీయులు ముందు ఉద్యోగం వారు నేను ఫోన్ చేస్తూ వచ్చాను, కూరగాయలు నేను ఉన్నాను, సహాయ సహకారాలు అందిస్తానని చెప్పేసి నన్ను ఎంతగానో ఎంకరేజ్ మానశ్రీ గౌరవనీయులు డాక్టర్ జేపీ ఉద్యోగరావు గారు కూడా ఈ సభాముఖంగా నేను మరొకసారి మన కోసం ధన్యవాదిస్తున్నాను. అలానే మరొక ముఖ్య అతిథి గంటా మనోహర్ గారు, వారు తెలంగాణ గవర్నమెంట్ లో చాలా మంచి పొజిషన్ లో ఉండి ఉద్యోగం నుంచి రిటైర్ ఉన్నారండి. వారు గంటా అనేటువంటి పుస్తకాన్ని వ్యక్తం చేసి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో గౌరవంగా పనిచేస్తున్నట్టు గంటా మనోహర్ గారు వారు చాలా సుదూర ప్రాంతాల నుంచి కూడా వారు ఏ ప్రదేశాలు పోతూ రాజముక్త ప్రయాణిస్తున్నటువంటి మనోహర్ రెడ్డి గారు. అలానే మాకు సభలు ఇంత హోందాలు నడిపారు, ఎంతో ప్లాంట్ గా నడిపేటువంటి మాన్యశ్రీ గౌరవనీయులు కోవూరు రాజంపేట గారండి. వారు కట్టాలి పోరాటానికి కూడా వారు ఫౌండర్ కూర్చుంటున్నటువంటి గౌరవనీయులు కోవూరు రాజంపేట గారు సభలో మరొకసారి ధన్యవాదాలు చెప్తున్నాను. అలానే మరొక మిత్రులు మాకు హైదరాబాద్ రావడం జరిగిందండి. వారు మేడపేట శ్రీనివాసరావు గారు, వారు మంచి రచయిత, వారు అనేక గ్రామాలను ప్రశంసారండి. ఆ గ్రామాలన్నింటినీ కూడా ప్రయత్నిస్తున్నటువంటి మానశ్రీ మేడపేట శ్రీనివాసరావు గారు మరొక ముఖ్యమైన వ్యక్తిని పరిచయిస్తాం. గుంటూరు నగరంలో ఉన్నారు. మీ అందరూ కలిసినటువంటి ప్రజాగాయకుడు శ్రేయాలక్ష్మణ జాతీయ కార్యదర్శి గడిగారు అనుసరించండి. గడిగారంటే గుర్తు పిల్లలు కదండి, రాష్ట్ర నలుగురు ప్రజాగాయకుడు. వారి గానాన్ని వారి రచనని సోమన్ గారు చేస్తే దాన్ని ఫుల్ చేసి పాటటువంటి గడిగారికి సభోదయం వారికి మరొకసారి ధన్యవాదాలు చెప్పుకుంటున్నానండి. ఎందుకంటే అలాంటి అవకాశం నాకు మళ్ళా రాదు. ఇలాంటి సభలోనే భర్తగా మీరందరూ రాయాలా, మీ దేశంలో మీరందరూ మీరందరూ ఎంతో ప్రోత్సాహం ఎంకరేజ్మెంట్ చేసి సభ జరిగిందండి. ఇలాంటి సభలైతే మాకు నాకు ఇవ్వడం కలిగించలేదు. గౌరవనీయులు శాంతాకారం అంటే ముఖ్యమైన కదా ఈ కళాశాల సమితి కూడా ఆద్యులు గౌరవ శ్రీమన్నారాయణ గారు, వారు రాత్రి వర్షాలు లేకపోయినప్పుడు కూడా ఈ సభలో చూడాలి, ఈ సభలో పాల్గొనాలి, ఈ సభను ఆశ్రమించాలనే ఉత్సాహంతో వారు వారి సమయానికి వెచ్చించి వారు ప్రత్యేకంగా సేవలు గుర్తించారంటే అలాంటి వారు కూడా నాకు ఒకసారి ధన్యవాదాలు చెప్పాలి. ఇక్కడ సభలో ఇచ్చుకున్న ప్రతి ఒక్కరు కూడా వారు వారి సహాయాన్ని సమయాన్ని ఇచ్చినటువంటి మాన్య మిత్రులందరూ కూడా ఒకసారి వేగంగా చెప్పాలి. వేగండి మీరందరూ లోపల ఉంటారండి, సిద్ధించేవాళ్ళు సిట్యువేషన్ ఉంటారండి. సమయాన్ని ఎక్కించి ఈ స్వాగతం చేసినటువంటి గౌరవం మిత్రులు వారి నాగారిని నేను చూస్తున్నాను. కోవిడ్ వెంకటేశ్వరరావు గారని వారి లోకల్ మిత్రులు వారి కుమారు గారు రావడం జరిగింది. ఇక నేను ఫేస్బుక్ పెట్టుకుంటే సహాయభావం మీ అందరూ కూడా మరొకసారి సభ చేస్తున్న ప్రతి ఒక్కరికి సహాయభావం పాల్గొనేందుకు ఈ సమయాన్ని నాకు ఈ యొక్క పత్రికలు తెలియజేయండి. ఇంటి మీడియా ఎలక్ట్రానిక్ మీడియా మరి ఏ కార్యక్రమం చేసినా ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షుల వారి నుంచి అయ్యా ఈ 2 నిమిషాలు నాకే ఇస్తే నేనే మాట్లాడతాను. ఆఖరి వరుసలో మిగిలిన వారి వరకు అందరికీ నమస్కారం. వేళకు ఇంటికి వెళ్తే అన్నం వేడిగా ఉంటుంది, భార్య చల్లగా ఉంటుంది. వేళకు ఇంటికి వెళ్ళకపోతే అన్నం చల్లబడుద్ది, భార్య వేడిగా ఉంటుంది. వేళకి అంటే ఒకటి ఇంటి దగ్గర ఏదో వ్యాపకాలతో
తోటి కాస్త వేసి వస్తే బాగుంటుంది అన్న దృష్టిలో వస్తారు. ఇక్కడ కూడా గంటలు గంటలు కొట్టేస్తే ఇంకెక్కడంటే మా గురుగా తెలుసుకునేవాడు. భార్య మీద బోరు కొట్టి సినిమాకి వెళ్తే పక్క సీటు భామామని చనువే ఇస్తే ఇంటర్వెల్ లైట్ తిరిగి ఇగిలించింది, ఆ సీట్ లో తన భార్య సగిలించింది. చాలా అయిపోయింది. ఒక విధంగా చూస్తే శివరావు గారి ఓట్ ఆఫ్ థ్యాంక్స్ కూడా అయిపోయింది కదా. ఇంకా కాకపోతే నాలాగే మిగిలి ఉంది గద్వాల స్వామి గారు, అంతేనా? ముందు అతను మనకి కోటు వేసుకొని టై వేసుకొని కనిపిస్తున్నా అతను ఒక పసిబిడ్డ అయితే తప్ప రాయలేదు. అతను మనస్సులో పసితనం వస్తే తప్ప అతను కవిత్వం రాయలేదు. ఈ కవిత్వం రాయలేదు. పసితనం రావడం అంటే ఆశ్చర్యం కావాలి. చూస్తే ఆశ్చర్యపడే పసివాడు మాత్రమే. మన దౌర్భాగ్యం ఏంటంటే వయస్సు వచ్చేటువంటి ఆశ్చర్యం నశించుకోవాలి. చెట్టుకు పూలికి వస్తే అక్కడ వెళ్ళకున్నాయి అనుకో, మనం అది అక్షరం ఉంటే అనుకుంటాం. అక్కడ మన జీవితాలు ఏంటంటే ఆశ్చర్యాన్ని కోల్పోతాయి. ఆశ్చర్యాన్ని కోల్పోని స్థితి ఉన్నప్పుడే పసివాళ్ళ గురించి పద్యం రాయగలిగే శక్తి వస్తుంది. అది నిష్ఠుడంగా ఉన్న అతని వయస్సు కంటే రెట్టింపు పుస్తకాలు రాసిన గద్వాల స్వామి గారిని మనస్ఫూర్తిగా ఇలా గొప్ప గొప్ప కవిత్వం రాసిన చాలా మంది పసివాళ్ళ కోసం కవిత్వం రాస్తున్నాం అనుకుంటున్నా నిజంగా కవిత్వం రాసేవాళ్ళు చాలా తక్కువ మంది. ఈ ప్రయాణాన్ని కొనసాగించండి. ఈ ప్రయాణంలోనే విజయం సాధించి వస్తుంది. ప్రయాణం ఏదైనా కూడా, జ్ఞానం ఎటువైపోయినా కూడా చిత్తశుద్ధి మీకుంటే ఖచ్చితంగా విజయం సాధిస్తారు. ఇంకా అయితే ఆఖరి కూడా ఒక పక్క మంచి ఉంటుంది కదా, అవునా కదా? అందువల్ల ఆ మంట బయటికి రాక ముందే ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు చెప్తూ ఒక్క నిమిషంలో చెప్తాను. రాజేంద్ర ప్రసాద్ మంచి విద్యావంతుడు. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, వేదిక దిగువ ఉన్న అందరూ కూడా నా హృదయ పూర్వక వందనాలు. ప్రాముఖ్యంగా ఈరోజు 4 పుస్తకాలు స్వీకరించిన కలకలూరి శివరావు గారికి నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి చాలా మందికి ఒక ప్రశ్న వారిలో ఉదయిస్తూ ఉంది. మరి మీరు చూస్తే కర్నూలు జిల్లా, మీరు రచయిత ఏమో కర్నూలు జిల్లా, శ్రీకర్త ఏమో గుంటూరు జిల్లాకు చెందినవాడు. వీరిద్దరికి సరిహద్దు ఎలా కుదిరింది అని ఒక సంశయం ఉంటుంది. చాలా మంది అడిగారు కూడా. దీనికి ఒకే సమాధానం ఏమంటే, శివరావు గారు ఆయా సామాజిక కార్యక్రమాల్లో తరచుగా పేపర్లో కనిపించేవాడు. అవి చూసిన తర్వాత ప్రతి దాంట్లో ఈరోజు పేదలకు బట్టలు ఇవ్వడము, పేదలకు అన్నదానము, ఇంకా కరోనా టైంలో ఇలా చాలా మందికి ఆయన పనులతో కనిపించడం నాకు జరిగింది. ఎంతో మందికి నా 92 పుస్తకాల్లో ఎంతో మందికి నేను అంకితం ఇవ్వడం జరిగింది. కానీ ఇలాంటి సామాజిక స్పృహ ఉన్న వ్యక్తికి ఇస్తే బాగుంటుందని చెప్పి ఫోన్లో ఆయన నేను మాట్లాడుకోవడం జరిగింది. ఆ క్రమేణా ఈ 4 పుస్తకాలు ఆయనకి. ప్రాముఖ్యంగా నేను బాల సాహిత్యాన్ని ఎన్నుకోవడానికి కారణం ఏమంటే, నేను ఉపాధ్యాయుడిగా అందులో ప్రాథమిక స్థాయిలో చాలా కాలం పనిచేయడం వల్ల పిల్లలకు అక్షరాలు వర్ణమాలను నేర్పించేటప్పుడు ఇబ్బంది పడుతూ ఉంటారు. కాబట్టి 1, 2, 3 తరగతుల వరకు వారికి అక్షరం చదవాలని చెప్పి వర్ణమాలతో అన్ని కలిపి ఒక పుస్తకం వేయడం జరిగింది. తర్వాత గుణింతాలు రాయడంలో ఇబ్బంది పడుతూ ఉండడం వల్ల గుణింత గేయాలని చెప్పి పల రకాల ప్రయోగాలతో గుణింత గేయాలని ఒక పుస్తకం వేయడం జరిగింది. మరి గుణింతాలు అక్షరాలు ఓకే, మరి ఒత్తులు రాసేటప్పుడు ఇబ్బంది పడుతుంటారు కాబట్టి ఒత్తులు చేయమని చెప్పి అది రాసి పిల్లలకి నేర్పించడం జరిగింది. ఇవన్నిటికి కారణం, నేను హై స్కూల్లో చదివేటప్పుడు టీపీఎస్ ఈరన్న గారు భాషా పండితులు ఆయన రామయుక్తంగా పద్యం ఆలోచిస్తూ ఉండేవాడు. అదే తెలుగు అంటే ఇంత మధురంగా ఉంటుందా అని చెప్పి సార్ దగ్గరికి వెళ్ళి చిన్న చిన్న వాక్యాలు రాసుకుని సార్కి చూపిస్తే చాలా బాగా రాస్తున్నావు,
ఇలాగే రాయి భవిష్యత్తులో నువ్వు ఉన్నత స్థాయికి వెళ్తావన్నాడు. ఆయన ఇప్పుడు లేదు కానీ ఆయన మాట్లాడే విశేషము ఆయన దీవెనలతో ఈరోజు అతి కష్ట కాలంలో నేను ఇన్ని పుస్తకాలు ఒక 7 సంవత్సరాల్లోనే 92 పుస్తకాలు రాయడం జరిగింది. ఇదంతనే కారణం ఏమంటే నేను పాఠశాలలో ఉపాధ్యాయునిగా ప్రాథమిక స్థాయిలో చేస్తూ ఇప్పుడు ప్రమోషన్ మీద గణితోపాధ్యాయునిగా హై స్కూల్లో చేస్తున్నాను. అయినా కూడా పిల్లలతో చాలా పుస్తకాలు నా సంపాదకీయములు, చిట్టి చేతులు, గట్టిరాతలు, ఇస్సారాములు, బడిపిల్లల కథలు ఇలా అనేకమైన వార్తలు కూడా రాయిస్తూ సంపాదకీయంలో వచ్చినాయి. ఇంకా గుంటూరు విషయానికి వస్తే గుంటూరు జిల్లా అనేకమైన ప్రసిద్ధి చెందిన కవులకు నిలయం. అటు గురందాస్ గారిని తీసుకున్నా, శేషవ శర్మ గారిని తీసుకున్నా, ఇలా ఎంతో మందిని తీసుకున్నా ఈ గుంటూరు జిల్లాకి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ గుంటూరు జిల్లాలో ఒక పుస్తకం అన్న ఆవిష్కరణ చేయాలన్నప్పుడు నాకు రాజరంగరావు గారు మతికొచ్చారు. మా గ్రంథాలయంలో ఆయన పుస్తకాలు, మినీ కవితల పుస్తకాలు ఆయన సంపాదకీయంలో 1, 2, 3 అవి ఉన్నాయి. అది కూడా చదివిన తర్వాత సార్ ఒకసారి ఫోన్ చేశాను. సార్ మీ మినీ కవితలు చదవండి సార్, మరి గుంటూరులో ఒక కార్యక్రమం చేయాలన్నప్పుడు నెల కార్యక్రమంలో భాగంగా NGOs హౌస్ లో ఒక పుస్తకాన్ని ఆవిష్కరణ జరిగింది. ఇప్పుడు 4 పుస్తకాలు ఏకంగా ఈ మహానగరంలో చేయడం నాకు సంతోషంగా ఉంది. ఇంకా కాలాతీతం అవుతుంది కాబట్టి ఇక్కడ ఇందాక ఒకసారి చెట్టు మీద తిలకమ్మ అని 4 వాక్యాలు వినిపించారు. అదే గేయాన్ని, అభినయ గేయాన్ని నేను మీకు వినిపించాలనుకుంటున్నాను. చెట్టు మీద తిలకమ్మ కాయలు నాకు ఎవరమ్మ, చిట్టు పాపలు నేనమ్మా రాళ్ళేనమ్మా. చెట్టు మీద తిలకమ్మ కాయలు నాకు ఎవరమ్మా, చిట్టు పాపలు నేనమ్మా రాళ్ళేనమ్మా. ఎర్రని మొక్కు తిలకమ్మ పచ్చని రంగు తిలకమ్మ, ఎర్రని మొక్కు తిలకమ్మ పచ్చని రంగు తిలకమ్మ. ఎగిరి ఎగిరి రావమ్మ తెలిమిని నాకు పంచమ్మ, ఎగిరి ఎగిరి రావమ్మ తెలిమిని నాకు పంచమ్మ. చెట్టు మీద చిలకమ్మ కాయలు నాకు ఎవ్వమ్మ, చెట్టు పాపలు నేనమ్మ రాళ్ళను వదలేనమ్మా. తీయని పలుకులు చిలకమ్మ, తీయని పలుకులు చిలకమ్మ, ఎర్రని మొక్కు చిలకమ్మ, తీయని పలుకులు చిలకమ్మ, గోరు తండ్రు ఇరుగమ్మ. పెరిగి పెరిగి తినవమ్మ నాతో నీవు గడపమ్మ, పెరిగి పెరిగి తినవమ్మ నాతో నీవు గడపమ్మ. చెట్టు మీద చిలకమ్మ కాయలు నాకు ఎరువమ్మ, చిట్టి పాపలు నేనమ్మ రాళ్ళను వదలేనమ్మ, చిట్టి పాపలు నేనమ్మ రాళ్ళను వదలేనమ్మ. చెట్టు మీద చిలకమ్మ కాయలు నాకు ఎరువమ్మ. అందరికీ ధన్యవాదాలు. చాలా సంతోషం అండి సోమన్న గారు. ఇప్పుడు 92 పుస్తకాలు రాశారు. మీరు 20వ తారీఖు జరుగుతుంది. ఉగాది పురస్కారాలకు మీ అప్లికేషన్ మెయిల్ వచ్చేసి పంపండి. అవకాశం అప్లికేషన్ పెట్టుకోవాలి. అవకాశం ఉంటే మరి ప్రభుత్వం తరఫు నుంచి వస్తే మీ కర్నూలు జిల్లా సంతోషం అండి. ఇప్పుడు సభా కార్యక్రమం పోతా ఉంది. ఇక సన్మాన కార్యక్రమాలు శివరావు గారు ఉన్న సంవత్సరం ఏమిటి అయినా ఒక నిమిషం మాట్లాడతారు. గురి పరిస్థితి ఒక నిమిషం మాట్లాడుతున్నాను. నేను ఎక్కువ సమయం విధిస్తాను. కేవలం 2 నిమిషాలు మాత్రమే మాట్లాడతాను. గతంలో 2 నిమిషాలు కూడా నేను మాట్లాడలేదు. సార్ నా మీద అడిగారు 2 నిమిషాలు మాట్లాడకపోతే ఎట్లా అన్నారు. సార్ నాకు ఒక 5 సంవత్సరాల నుంచి పరిచయం, అది వ్యక్తిగతంగా. కానీ 10 సంవత్సరాల నుంచి సాహితీ కిరణ్ పుస్తకం చదువుతున్నా, విశాఖ సంస్కృతి పుస్తకం చదువుతున్నా. ఆ పుస్తకాల్లో సారు రాసిన సేవా కార్యక్రమాలన్నీ చూస్తా ఉన్నాయి. ఎవరిసారి అనుకుంటుంటే మన గుంటూరు జిల్లా అని తెలిసింది. తర్వాత 5 years నుంచి ఆ పుస్తకాలు చూసినప్పటి నుంచి
సార్తో మాట్లాడడం ప్రారంభించాను. నాకు సార్ పోస్ట్ లో మధుర వాక్కుల పుస్తకం పంపించారు. ఆ మధుర వాక్కుల పుస్తకం చదువుతుంటే సార్తో మాట్లాడినట్లుగానే ఉంది. తర్వాత సార్ మాట్లాడుతున్నప్పుడు 5 నిమిషాలు 10 నిమిషాలు మాట్లాడినప్పుడు కూడా అనేది నాకు మంచి వాక్యాలు చెప్తుండేవారు. అవి నాకు చాలా స్ఫూర్తినిచ్చాయి. నా జీవితంలో కూడా కొంత సేవ చేయాలని ఒక దృక్పథాన్ని నాలో కలిగించాయి. అలాగే మీ అందరూ కూడా కలిగించాలని నేను భావిస్తున్నాను. అయితే సారు ఎలాగో కూడా పుస్తకం రాసినప్పుడు ఈ సార్ మధుర వాక్కులే రాశారేంటి, ఈ మధుర వాక్కులైనా సార్ జీవితాన్ని కూడా కాస్త పుస్తక రూపంలో రాస్తే బాగుంటుందంటే దాని గురించి కొంత ప్రయత్నం జరుగుతుంది శ్రీనాథ్ చెప్పారు. సార్ మీకు తప్పనిసరిగా పుస్తకంగా వేయండి అంటే ఎంతమంది సార్ దాదాపు కొన్ని వందల మంది వాళ్ళ యొక్క రచయితలు వాళ్ళ యొక్క భావాన్ని పంపిస్తున్నప్పుడు వాళ్ళన్నింటినీ ఒక సాటిఫికేట్ చేసి ఒక పుస్తక రూపంలో చేసినప్పుడు సార్ నాకు తెలిసినంత నేను ప్రూఫ్ రీడింగ్ చేసి పెట్టాను. చాలా అద్భుతంగా వచ్చింది పుస్తకం. సార్ ఈ సమాజ సేవా కార్యక్రమాలు ఇలా చేస్తున్నాయంటే అది భగవద్ అనుగ్రహం తప్పించి వేరొకటి కాదు. ఇప్పుడు అమరావతి క్షేత్రంలో ఎవరైతే ప్రధాన అర్చకులు ఉంటారో వారు స్వామిని పూజిస్తూ ఉంటారు. ఈ సమాజాన్ని ఒక దేవాలయంగా భావిస్తూ మన మధ్య ప్రేమ ఆప్యాయతలు పంచుతున్న సార్ కూడా ఒక ప్రధాన అర్చకులుగానే నా ఉద్దేశంలో మీ అలాగే మనందరం ఇక్కడ ఎక్కడైతే ఏ విధంగా పంచుతున్నామో ఇదే ప్రేమ ఆప్యాయతలు నాకు తెలిసి ఫేస్బుక్ ద్వారా వాట్సాప్ ద్వారా అసంఖ్యాతమైన పర్సన్స్ సార్కి విషెస్ పంపుతుంటారు. ఆ బ్లెస్సింగ్స్ సార్కి నిండు అని చెప్పి నేను శ్రీ వెంకటేశ్వర స్వామి సాక్షిగా ఇక్కడ వెయిట్ చేస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చారు, ధన్యవాదాలు. మా అమ్మ ఇక్కడ వచ్చారు, ఆ ముందు మాట్లాడే అవకాశం ఇచ్చింది. మరొకసారి సార్ అమ్మ ధన్యవాదాలు సార్. గౌరవ అతిథులందరికీ నమస్కారం. చాలా విషయాలు శివరాగా గురించి అందరూ నేను ఒక చిన్న విషయాన్ని వారి గురించి తెలియజేయాలనుకుంటున్నాను. వారితో ఉన్న సాంగత్యాన్ని మనందరికీ నిజంగా మిత్రులకి స్నేహితులకి ఇతరులు సాగడం శివరాగారిని చూసిన ఒక్కనంగా ఎన్నాళ్ళు మనం మాట్లాడతారు. ఎంతసేపు ఆయనలో ఉపయోగం కూడా ఉండదు. కుటుంబం కోసం ఆయన ఎంత కష్టపడతారో చాలా తెలియదు. నిజంగా వారి సాధారణాన్ని రత్నమ్మ గారు అసలు ఉంది. పురస్కార గారిక పదకొండవ శివరాగా గురించి నాకు మావయ్య వస్తారు. ఈ చిన్నప్పటి నుంచి మావయ్య తీసుకుంటాను. చేసిన సేవా కార్యక్రమాలను బట్టి నాకు కూడా కొంచెం సేవత దృక్పథం అలవాటు పడింది. దానివల్ల ఆయన ఎప్పుడు తీసుకురావాలా నేను అందుబాటులో ఉంది ఈ కార్యక్రమానికి వస్తూ ఉంటాను. దానివల్ల ఏమిటంటే మనకి సమాజంలో అందరితో కలిసిమెలిసి ఉండాలని ఆకాంక్షిస్తూ ఉంటాము. మన మనసు కూడా మంచిగా ఉంటుంది. జయ కృష్ణ ముకుంద మురారి, జయ కృష్ణ ముకుంద మురారి, జయ గోవింద బృంద విహారీ, కృష్ణ ముకుంద మురారి, జయ గోవింద బృంద విహారీ, కృష్ణ ముకుంద మురారి. దేవకి పంట వసుదేవు వెంట, దేవకి పంట వసుదేవు వెంట.